హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇది ఇంటర్ వాళ్ళకు కూడా ఉంది. ఇంటర్ వాళ్ళకైతే ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నా అవే చెప్తున్నాను. ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 8/17 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 36/85. ఏమని ప్రూవ్ చేయాలి? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. LHS ఏమి ఇచ్చారండి? సైన్ ఇన్వర్స్ 3. ఫస్ట్ LHS ఏమి ఇచ్చారో నోట్ చేయండి. LHS ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 8/17 LHS. ఓకే, వీటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్స్లో రాసుకోవచ్చు కదా. అంటే మనం ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏముంది? సైన్ 3/5 ఉంది కదా. దీన్ని ఎలా అనుకోవచ్చు? ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/5 అనుకుంటే ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/5. దీన్ని ఈ సైన్ ఇటు వచ్చేస్తే ఇన్వర్స్ అలా ఇటు వచ్చేస్తే ఏమవుతుంది? సైన్ అవుతుంది. అంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? 3/5. అంటే 3 సైన్ అంటే ఏమవుతుందండి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అంటే ఇది 5 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. మనకి పైథాగరస్ థీరం ఉంది కదా. ఏంటండి పైథాగరస్ థీరం? A² ప్లస్ B² ఈక్వల్ టు C² అని ఉంది కదా. అలా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎడ్జసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎడ్జసెంట్ సైడ్ ఏంటండి? B² కదా. అంటే B² ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? C² మైనస్ A² రాయొచ్చు కదా. ఈ A² ఇటు పంపించాను, మైనస్ A² అయ్యింది. ఓకే, B² ఈక్వల్ టు C² అంటే ఇక్కడ ఎంత మనకి వాల్యూ 5 అంటే 25 స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ A² ఏ అంటే 3, A² అంటే 9, 25 మైనస్ 9 అంటే ఎంత వస్తుందండి? 16 వస్తుంది. ఓకే, అంటే B² ఈక్వల్ టు ఎంత వచ్చింది? 16 వచ్చింది. దాని నుంచి B ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? √16 అని రాయొచ్చు కదా. √16 అంటే ఎంత? 4. ఓకే, అంటే ఈ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకే, అలా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు దీనిలో నాకు tan కావాలి. tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయొచ్చు కదా. అంటే ఏమవుతుంది? tan ఆల్ఫా ఈక్వల్ టు 3/4 అవుతుంది. అంటే ఇది సైన్లో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాసుకోవాలంటే 3/4. అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. 3/4 వచ్చింది. అలానే సేమ్ సైన్ ఇన్వర్స్ 8/17 కూడా ఇలాగే వేసుకుని ట్యాన్స్లో రాసుకోవచ్చు. అవి ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకే, సైన్ ఇన్వర్స్ 3/5 ఎలా రాసుకోవచ్చు అండి? tan ఇన్వర్స్ 3/4 అని రాయొచ్చు కదా. ప్లస్ ఇక్కడ ఏముంది? సైన్ ఇన్వర్స్ 8/17 ఉంది. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్స్లో ఎలా రాసుకోవచ్చు అంటే tan ఇన్వర్స్ 8/15 వస్తుందండి. ఇది కూడా సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుని దాన్ని బట్టి చేస్తే మీకు tan ఇన్వర్స్ 8/15 వస్తుంది. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫామ్లో ఉంది కదా. ఇక్కడ ఫార్ములా రాసుకోండి. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా? tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఇది ఫార్ములా. ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అంటే x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0, xy లెస్ దాన్ 1 అయినప్పుడు దెన్ ఈ ఫార్ములా. ఓకే, ఇది ఇక్కడ ఫార్ములా ఇలా బ్రాకెట్లో పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాని అప్లై చేయండి. అంటే ఎలా రాసుకోవచ్చు? tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y అన్నారు. x వాల్యూ ఎంత అండి? 3/4 కదా. 3/4 ప్లస్ y వాల్యూ ఎంత? 8/15 బై 1 మైనస్ xy. 1 మైనస్ మళ్ళీ x వాల్యూ ఎంత? 3/4 ఇంటూ y వాల్యూ ఎంత అండి? 8/15. ఓకే, నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ LCM చేయండి. అంటే ఎంత వేయాలి? ఇక్కడ ఎంత వస్తుంది? 15 ఇంటూ 4 అంటే 60 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 15 ప్లస్ 3 అంటే 45 కదా. 45 ప్లస్ 8 4s 4 ఇంటూ 8 32. అలానే బై ఇక్కడ ఎంత? 60 బై 60 మైనస్ 3 8s 24. ఓకే, 60 క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది tan ఇన్వర్స్ ఆఫ్ 45 ప్లస్ 32 ఎంతండి? 77 కదా.
77/60 - 24 36 వస్తుంది. ఓకే, మనకు వచ్చిన వాల్యూ ఎంత? tan ఇన్వర్స్ ఆఫ్ 77/36. బట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? cos ఇన్వర్స్ ఆఫ్ 36/85 అని ప్రూవ్ చేయాలి. అంటే మళ్ళీ ఏం వేసుకోవాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా వేసుకుంటే tan అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ కదా, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఇది 77, ఇదేమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది 36. ఓకే, మనకేం కావాలి? కాస్లో కావాలి. అంటే కాస్లో ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏమని రాస్తామో a² + b² = ఏమని రాస్తామని చెప్పాను? c². మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది c² కదా. c = √a² + b² వేయండి. ఏ వాల్యూ ఎంత? 77 కదా. అంటే 77² + 36² వాల్యూ వేస్తే ఇక్కడ 77² + 36² చేసి తర్వాత యాడ్ చేయండి. యాడ్ చేసి రూట్ అప్లై చేస్తే ఈ మీకు ఎంత వస్తుంది అంటే 85 వస్తుంది. ఓకే, ఎంత వస్తుందండి వాల్యూ? 85. అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చింది? 85. దాన్ని బట్టి కాస్ ఇన్వర్స్ ఇప్పుడు మనం రాసుకోవచ్చు కదా. cos θ = ఏంటండి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 36 ఉంది. హైపోటెన్యూస్ ఎంత ఉంది? 85 ఉంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? cos ఇన్వర్స్ ఆఫ్ 36/85 అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ RHS. ప్రూవ్ అయింది కదా, అర్థమైందా అండి? ఇంకో ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ 2 sin ఇన్వర్స్ ఆఫ్ 3/5 మైనస్ cos ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 323/325 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ముందు LHS ఏంటో నోట్ చేయండి. LHS ఈక్వల్ టు ఏంటండి? LHS 2 sin ఇన్వర్స్ 3/5 మైనస్ cos ఇన్వర్స్ 5/13. ఇది LHS కదా. సేమ్ ఇది కూడా ఇప్పుడు ఎలా రాయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్స్లో రాయాలి. చెప్పాను కదండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని పైథాగరస్ ఉంది కదా, ఆ పైథాగరస్ థీరంని కన్సిడర్ చేస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే, దాన్ని బట్టి ఈ వాల్యూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో రాయాలంటే ఏమొస్తుంది అంటే 2 tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 వస్తుందండి. అలానే మైనస్ cos ఇన్వర్స్ 5/13ని కూడా ట్యాన్లో రాస్తే tan ఇన్వర్స్ 12/5 వస్తుంది. ఓకే, tan ఇన్వర్స్ 12/5 వచ్చింది. ఇది మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది? 2 tan ఇన్వర్స్ x ఫామ్లో కనిపిస్తుంది కదా. దానికి మనకి ఫామ్లో ఉంది ఏంటండి? 2 tan ఇన్వర్స్ x ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x/1 - x². ఇది ఫార్ములా. కండిషన్ వచ్చి ఎలా ఉంటుంది? x అనేది -1కి 1కి మధ్యలో ఉండాలి. ఇది కండిషన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము? ఈ 2 tan ఇన్వర్స్ x ప్లేస్లో ఈ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? tan ఇన్వర్స్ ఆఫ్, ఇది ఫార్ములా కాబట్టి మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే చూడగానే ఇది ఫార్ములా అంటే ఇలా బ్రాకెట్లో పెట్టుకోండి, ఈజీగా అర్థమవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 2x 2 ఇంటూ x ఎంత ఉందండి? 3/4 ఉంది కదా. 3/4/1 - x² అంటే 3/4 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది? 3/2/1 - 3² అంటే 9, 4² 16. దీనికి మళ్ళీ ఏం చేస్తారు? LCM చేయండి. ఓకే, ఇప్పుడు మనం చేసేదంతా ఓన్లీ tan ఇన్వర్స్ xకేనండి. మళ్ళీ పక్కన ఉంది కదా, అది కూడా నోట్ చేయండి. tan ఇన్వర్స్ 12/5 ఉంది కదా, అది కూడా నోట్ చేయండి. మైనస్ tan ఇన్వర్స్ 12/5. ఓకే, నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ఎంత ఉంది? 3/2 ఉంది. ఇక్కడ LCM చేస్తే ఏమవుతుంది? 16 - 9/16 అవుతుంది కదా. మైనస్ tan ఇన్వర్స్ 12/5. ఓకే, నెక్స్ట్ ఇంక దీన్ని ఎలా రాసుకోవచ్చు? డైరెక్ట్గా వేసేస్తున్నాను. పైన 3/2 ఉంది కదా, 3/2 డినామినేటర్కి వచ్చేటప్పటికి 16 - 9 అంటే 7 కదా. 7 ఇది రఫ్ వర్క్ అండి, 7/16 అవుతుంది. దీని నుంచి నేను ఎలా రాస్తున్నానంటే 3/2 ఇంటూ, నేను పైకి తీసుకెళ్తున్నాను, 16/7 8 టైమ్స్ అంటే 8 3s 24 24/7 అంటే ఇవి మొత్తం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి?
24/7 వస్తుంది. ఏది బ్రాకెట్లో ఉన్నది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ 24/7. ఆ వాల్యూ ఇక్కడ వేయండి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 24/7 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 12/5. ఓకే, ఇప్పుడు ఇదే ఫామ్లో కనిపిస్తుంది. tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ yలో కనిపిస్తుంది కదా. మనకి ఫామ్లో ఉంది కదా, ఆ ఫామ్లో ఇక్కడ నోట్ చేసుకోండి. tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy. ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేసుకోండి. అంటే ఏమని రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y. x ప్లస్లో ఎంత ఉందండి, 24/7 ఉంది కదా, మైనస్ y ప్లస్లో ఎంత ఉంది, 12/5 ఉంది, బై 1 ప్లస్ xy అంటే 24/7 ఇంటూ 12/5 అవుతుంది. ఓకే, ఇక్కడ పక్కన వేసేస్తున్నానండి. నెక్స్ట్ స్టెప్ దీని కింద వేయట్లేదు, పక్కన వేస్తున్నాను. చూసుకోండి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం చేస్తే 7 5s 35. ఓకే, 35 24 ఇంటూ 5 130 కదా, 130 మైనస్ 12 8s 84 బై ఇక్కడ మళ్ళీ 35 ప్లస్ ఇక్కడ 24 ఇంటూ 12 వేయాలండి. వేస్తే ఎంత వచ్చింది, 288 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అంటే దీని తర్వాత ఇక్కడ రావాలన్నమాట. tan ఇన్వర్స్ ఆఫ్ 35 క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ 130 మైనస్ 84. 130 మైనస్ 84 చేస్తే ఉండే వాల్యూ ఎంత, 36 బై 35 ప్లస్ 228. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 323 వస్తుందండి. 323. ఇది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 36/323 వచ్చింది. బట్ మనకు ప్రూవ్ చేయాల్సింది cos ఇన్వర్స్ ఆఫ్ 323/325. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే ఇక్కడ మనకి tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, ఇది ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ మీరు ఓకే, ఏదో థీటా ఆల్ఫా ఏదో తీసుకుంటే ఇది ఆపోజిట్, ఇదేమో అడ్జసెంట్. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అంటే అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ద్వారా ఇక్కడ హైపోటెన్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 323 వస్తుంది, సారీ 325 వస్తుందండి. ఇక్కడ 325. దాని నుంచి మనం కాస్ రాయొచ్చు కదా. ఇంకేమైనా రాయొచ్చు అండి, కాస్ ఇన్వర్స్. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 323 ఉంది, హైపోటెన్యూస్ ఎంత ఉంది, 325 ఉంది. ఇదే RHS. అర్థమైందా అండి? ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.